హామీలను ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌన్సిల్ మహాసభకు సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కెఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా రమేష్ కుమార్తో కూడిన 23 మంది కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గంతో మంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. కాస్త ఆలస్యం కావచ్చేమో కానీ మీ డిమాండ్ల పరిష్కారంలో అదేవిధంగా మేనిఫెస్టోలో ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తారనే విశ్వాసం నాకు ఉంది. ఆ ఆటవిక పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించే దాంట్లో కూడా ప్రధాన భూమిక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వహించిందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ పనిచేస్తుంటే కష్టపడుతుంటే మీరు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ములు కూడా ప్రభుత్వం దొంగతనం చేయడమేదో నాకు అర్థం కాలేదు. ఎక్కడ ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా జరిగి ఉండదు. ప్రభుత్వంలో ఆఖరికి హక్కు సంగతి పక్కన పెట్టు, నెల నెలా జీతం పెన్షన్ అనేది కూడా రాజుగారి దయ, ప్రభువుల వారి భిక్షగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులందరూ నిస్సహాయులుగా మారిపోతే దాన్ని నిలబెట్టాలని మా చెల్లింపుల్ని చట్టబద్ధం చేయమని ప్రభుత్వానికి ఆదేశించండి లేదా సూచించండి అని దరఖాస్తు ఇచ్చినందుకు నేనేదో నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు, కాశ్మీర్ తీవ్రవాదిని అన్నట్టు, పాకిస్తాన్ తీవ్రవాదిని అన్నట్టు నన్ను, నా నేతృత్వంలో ఉన్న ఉద్యోగ సంఘాల వ్యవస్థని, నా కుటుంబాన్ని ఊచకోత కోసేసింది నాటి ప్రభుత్వం.